నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కొడాలి నాని పరిచయం అక్కర్లేని పేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కూడా, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కూడా. మామూలుగా అయితే కొడాలి నాని ఉన్నంతకాలం గుడివాడలో మరో ఎమ్మెల్యే ఉండడు అని చెప్పేసి, మరొకళ్ళు గెలిచే అవకాశం ఉండదు అని చెప్పేసి గర్వంగా ఒకప్పుడు చెప్పుకున్న కొడాలి నాని. కానీ తర్వాత పరిస్థితి ఏంటి? వెనిగండ్ల రాము అనే పర్సన్ గుడివాడకు వచ్చిన తర్వాత కొడాలి నాని అడ్రస్సే గల్లంతైపోయింది గుడివాడలో ఒకానొక టైంలో. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా కొడాలి నాని కనిపిస్తున్నాడు. అయితే చానాళ్ల పాటు సైలెంట్గానే ఉన్నాడు. 2024 ఎన్నికల ముందు, 24 ఎన్నికల తర్వాత అని చెప్పుకోవాలి కొడాలి గురించి చెప్పుకోవాలంటే. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికి కొడాలి నాని చంద్రబాబు నాయుడిని ఎన్నేసి మాటలు అన్నారో మనమంతా కూడా చూసాం. ఇక లోకేష్ని, పవన్ కళ్యాణ్ని అయితే తీసిపడేసి మాట్లాడేవాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్, పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నానంటే, అప్పటికే చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 70 ఏళ్ల వయసు కూడా దాటింది. తన తండ్రి వయసుతో సమానమైన వ్యక్తి అని ఒక భావన కూడా లేకుండా, ఒక ఇంగితం కూడా లేకుండా కొడాలి నాని చంద్రబాబు నాయుడిని ఎన్నేసి మాటలు అన్నారో కూడా మనమంతా విన్నవే. అటువంటి బూతులు వినడం ఇష్టం లేక కొంతమంది అసలు కొడాలి నాని ప్రెస్ మీట్ వస్తుందంటే ఛానల్స్ కూడా మార్చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అనంటే 2024 ఎన్నికల ముందు కుప్పంలో చంద్రబాబు గెలవడు, మంగళగిరిలో లోకేష్ గెలవడు. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే చంద్రబాబు ఇంటి దగ్గర చంద్రబాబు బూట్లు తుడుస్తూ అక్కడే పడుంటాను అని చెప్పేసి ప్రగల్భాలు పడికాడు కొడాలి నాని. కానీ ఏమైంది? 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు గెలిచాడు, మంగళగిరిలో లోకేష్ గెలిచాడు. కానీ గుడివాడలో కొడాలి నాని ఓడిపోయాడు. అలాగే గన్నవరంలో వల్లభనేని వంశీ కూడా ఓడిపోయాడు. బందర్లో పేర్ని కిట్టు కూడా ఓడిపోయాడు. వీళ్ళ ముగ్గురిని ఓడించడం అసలు తెలుగుదేశం పార్టీ తరం కాదు అని చెప్పేసి మాట్లాడారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని చేయాలంటే మరో జన్మెత్తాలి వీళ్ళంతా అని చెప్పేసి అన్నాడు. కానీ ఇదే కొడాలి నాని మాట మార్చారు. ఏదో దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి 2024లో ఓడిపోయాడు, మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు కూడా అలుపెరగకుండా పోరాటం చేస్తాం, కావాలంటే జైల్లో పెడతారా, అంబటి రాంబాబుని పెట్టినట్టు ఒక 2 వారాలు పెడతారేమో, లేకపోతే వంశీని పెట్టినట్టు ఓ 100 రోజులు పెడతారేమో, జోగి రమేష్ని పెట్టినట్టు 50 రోజులు పెడతారేమో, అంతే కదా, జైల్లో పెడతారు, అంతకుమించి నన్ను ఏం చేయలేరు అని చెప్పేసి మొన్న ఈ మధ్య మాట్లాడారు. అయితే లోకేష్ని రెడ్ బుక్ రాసుకుంటావో, ఎల్లో బుక్ రాసుకుంటావో, నీ ఇష్టం వచ్చింది రాసుకో, మేము ఎక్కడా కూడా వెనక్కి తగ్గమని కూడా సవాల్ విసిరారు మళ్ళీ లోకేష్కి. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఒకప్పుడు లోకేష్ మాట ఎత్తితేనే మా ఉద్యోగాలు పోయినాయి, మేము మాజీ ఎమ్మెల్యేలు అయిపోయాం, ఇంకేం మాట్లాడమంటావని చెప్పేసి ఒక జర్నలిస్ట్ని క్వశ్చన్ చేసిన కొడాలి నాని. అంటే ఇక మేము మాట్లాడే పరిస్థితిలో లేము అని చెప్పేసి మాట్లాడటానికి సుముఖతని వ్యక్తం చేయని నాని, విముఖతని వ్యక్తం చేసిన నాని ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు అని అంటే, ఎక్కడో కూటమి సర్కారులో కొంచెం ఉదాసీనత వచ్చిందని ఆయన అర్థం చేసుకున్నారనుకోవాలా, లేకపోతే కూటమి సర్కారు కూడా రెడ్ బుక్లో ఉన్న పేర్లని పక్కన పెట్టేసింది అనుకోవాలా? సో ఏదన్నా కానీ మళ్ళీ ఇప్పుడు కొడాలి నాని మాట్లాడుతున్నారు, పైగా జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు తాజాగా గుడివాడ నియోజకవర్గంలో ఒక దశదిన కర్మకి వెళ్ళిన కొడాలి నాని అక్కడ ఆ సంతాప సభలో చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడారు. మొత్తం దొంగలంతా ఒకటయ్యారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే దొంగలంతా ఒకటి అవడం అంటే ఇప్పుడు నాకు తెలిసి అంటే షర్మిలని, విజయలక్ష్మిని, చంద్రబాబు నాయుడిని, అలాగే మిగతా పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరినీ కలిపి దొంగలు అన్నాడా? అంటే రాజశేఖర్ రెడ్డి సతీమణిని కూడా, విజయలక్ష్మిని కూడా దొంగ అని తిట్టాడా కొడాలి నాని? రాజశేఖర్ రెడ్డి కడుపున పుట్టిన ఆయన గారాల కూతురు షర్మిలని కూడా దొంగ అని తిట్టాడా కొడాలి నాని? ఆయన అల్లుడు అనిల్ని కూడా దొంగ అని తిట్టాడా? ఇప్పుడు ఆయన ఆస్తులు సరిగా పంచలేదనే కదా రాజశేఖర్ రెడ్డి బ్రతికుండగా ఉమ్మడి ఆస్తులు సరిగా పంచలేదు, మొత్తం అంతా కూడా జగన్ తన కిందే పెట్టుకున్నాడు, మేనకోడలికి మేనల్లుడికి కూడా అన్యాయం చేస్తున్నాడని విజయలక్ష్మి తన స్వతహాగా స్వహస్తాలతో రాసిన లేఖ బయటకు వచ్చింది కదా. అయితే ఒకవేళ సంతకం పెట్టకుండానో, స్టాంపు వేయకుండానో బయటికి రిలీజ్ చేస్తే అది నకిలీ లెటర్ అని, ఫేక్ లెటర్ అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తారని ఆవిడకు కూడా భయం వేసి విజయలక్ష్మి అని సంతకం పెట్టి నోటరీ కూడా, లాయర్ చేత కూడా స్టాంప్ వేయించి బయటికి రిలీజ్ చేశారు కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనకోడలు, మేనల్లుడిని కూడా దొంగలు అంటున్నాడు ఆ కొడాలని అని. ఎంతమందిని దొంగలని అంటాడు? అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి అందరినీ దొంగలు అంటాడా? జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి ఎలాంటి వైరుధ్యం ఉందో షర్మిలకి, చంద్రబాబు నాయుడుకి కూడా అలాంటి వైరుధ్యమే ఉంది కదా. మరి రాజకీయంగా ఇద్దరు వేరువేరు పార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు
కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం పడదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతోటి జతకట్టాలి అనుకుంటే 2024 ఎన్నికల్లో ఇండియా కూటమికి వెళితే మరి చంద్రబాబు నాయుడుకు ఉన్న వాల్యూ ఇంకా పెరిగేది కదా. కానీ ఎన్డీఏ కూటమిలోనే ఎందుకున్నారు? అదొక నిబద్ధత, మనం కట్టుబడి ఉన్నాము, మాట ఇచ్చాము, ఎన్డీఏ కూటమిలో ఉంటామని చెప్పేసి కదా ఆయన ఉన్నారు. మరి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిలతోటి ఎందుకు జత కడతారు, ఎందుకు దొంగలవుతారు? సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి షర్మిల, చంద్రబాబు నాయుడు, విజయలక్ష్మి ఒకటయ్యారు అనే నింద కొడాలి నాని వేస్తున్నారా? ఎందుకని అంటే ఎవరైనా సరే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డినే తిడుతుంటే కామన్ ఎనిమి జగన్మోహన్ రెడ్డి అయ్యారు అంటే వాళ్ళిద్దరిని ఒకే ఘాటిని కట్టేస్తారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, షర్మిల, విజయలక్ష్మి ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి కామన్ ఎనిమీస్. సో కాబట్టి వాళ్ళ ముగ్గురిని ఒకే ఘాటిని కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు కొడాలి నాని. షర్మిల చంద్రబాబు నాయుడు చెప్పుడు మాటలు విని జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తోంది, ఆయన ఇచ్చే ప్యాకేజీకి షర్మిల లొంగిపోయిందని చెప్పేసి మొన్నటిదాకా షర్మిల మీద అన్నారు. ఇప్పుడు విజయలక్ష్మి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య కూడా చెప్పుడు మాటలు వింటోందా? జగన్మోహన్ రెడ్డి కన్న కొడుకు కదా, పేగు తెంచుకొని పుట్టిన కొడుకు కదా విజయలక్ష్మికి, ఆవిడ్ని కూడా ఎలా అనాలనిపించింది అంటే రాజకీయంగా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా సరే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలుగుతుంది అని అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కన్న తెల్లైనా సరే, తోడబుట్టిన చెల్లైనా సరే వాళ్ళని బద్నాం చేయడానికి వైసీపీ వాళ్ళంతా ప్రయత్నిస్తారా? సో ఇదేనా రాజకీయం అంటే? అంటే ఒకవేళ రాజశేఖర రెడ్డి కూడా బ్రతికి ఉండి నా కొడుకు ఇలా ఆస్తుల్ని తనే తీసుకున్నాడు, నా మనవడికి మనవరాలకి అంటే షర్మిల కూతురికి కొడుక్కి ఇవ్వలేదు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి కూడా మాట్లాడుంటే వీళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డిని కూడా తిట్టేవాళ్ళ, రాజశేఖర రెడ్డిని కూడా దొంగ అనేవాళ్ళ? సో ఇంతటి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వైసీపీలోని నేతలు తీసుకొస్తున్నారు. మొన్నటికి మొన్న రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, సతీష్ రెడ్డి లాంటి వాళ్ళంతా కూడా షర్మిలని, విజయలక్ష్మిని తప్పుపట్టారు. ఇప్పుడు కొత్తగా కొడాలి నాని తయారయ్యాడు. రేపెవరు వస్తారో తెలియదు. సో మొత్తం మీద నెమ్మదిగా కొడాలి నాని బయటకు వస్తున్నాడు. ఇష్టానురాజ్యంగా మళ్ళీ పాత రోజుల్లో లాగా బూతులు మాట్లాడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పుడంటే నార్మల్గా మాట్లాడాడు, కానీ రేపు బూతులు వాడొచ్చేమో. గతంలో లాగా అమ్మ డాషు ఇలాంటి పదాలన్నీ, నీ అమ్మ మొగుడని ఇట్లాంటి పదాలన్నీ కూడా వాడే అవకాశం ఉంటుందేమో, చెప్పలేము. అంటే ముందుగానే కూటమి సర్కారు మేల్కొని కొడాలి నాని నోటికి కళ్ళెం వేయకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఏ భాష వినడానికి ఇష్టం లేక వైసీపీని ఓడించారో మళ్ళీ అదే భాష కూటమి హయాంలో కూడా వినాల్సిన గత్యంతరం ఏర్పడుతుంది అని చెప్పడంలో డౌట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా గతంలో ఏవైతే కొడాలి నాని అవినీతి కార్యక్రమాలు చేశాడు అని చెప్పేసి కేసులు నమోదై ఉన్నాయో ఇప్పటికే ఆయన మీద, ఆయన కొన్నిటికి బెయిల్ తెచ్చుకున్నారు, కొన్నిటికి ఇంకా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేదని తెలుస్తుంది. సో కాబట్టి ఏవైతే కేసులు ఆయన మీద నమోదై ఉన్నాయో, ఏవైతే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయో, అంటే పల్లపు భూములన్నింటినీ కూడా జగనన్న ఇళ్ల కానుకలు, జగనన్న ఇళ్ల కాలనీలు అని చెప్పేసి ఏవో ఇస్తున్నారన్నారు కదా, వాటికి ఇప్పించి సొమ్ము చేసుకున్నారు. ఆ తర్వాత అవి పల్లపు భూములు, వాటికి మెరక తోలాలి అని చెప్పేసి వాటికి మెరక తోలే విషయంలో కూడా ఏదో గోల్మాల్ జరిగింది అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే చంద్రబాబు సతీమణిని, చంద్రబాబుని తిట్టినందుకు గాను వాటి మీద కూడా ఆయన మీద కేసులు నమోదై ఉన్నాయి. అయితే మొన్నటి వరకు ఆయన ఆరోగ్యం బాగోలేదు అని చెప్పేసి ఆ కేసులన్నింటినీ కూడా పక్కన పెట్టి ఉంచారు. సో మరి ఇప్పుడు నేను హెల్దీగా ఉన్నాను, రెడీగా ఉన్నాను తిట్టడానికి, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేయడానికి, రాజకీయ రగడని రగిల్చే వ్యాఖ్యలు చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పేసి కొడాలి నాని కాలు దువ్వుతుంటే మరి ఇంకా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా, లేకపోతే అరెస్టులు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? గతంలో ఆయన మీద నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని విచారణకి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? మరి ఏం చేయబోతుంది కూటమి సర్కారు? కొడాలి నానిని ఎలా కట్టడి చేయబోతుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.